గారు కలుగుతారు. It's such a pleasure to meet all of you. ఈ సమయంలో అందరితో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. I want to thank you for your many prayers for me. Thank you very much. మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను. I want to thank you too for all of the gifts that I received from CM, like this sari. Thank you very much. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అందిస్తున్న ప్రేమాభిమానాలను బట్టి, మీరు ఇస్తున్న ఇటువంటి చిన్నీలు బట్టి. They represent the relationship that we have. మరి మనం అందరం కూడా ఒకరితో ఒకరు ఈ విధంగా ఆత్మీయ సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఏర్పాటు చేశారు. I'd like to share this passage from Galatians 6:7-10. మరి ఈ సమయంలో మీతో కలిసి నేను ఈ యొక్క లేఖన భాగాన్ని చదవాలని కోరుకుంటున్నాను. గలతీయులకు రాసిన పత్రిక Galatians. Do not be deceived. God cannot be mocked. A man reaps what he sows. మోసపోకుని దేవుడు వెక్కిరించబడదు. నీవు ఏమి విధులు ఆ పంటనే కొలిచేస్తున్నావు. The one who sows to please his sinful nature will reap destruction. ఎలాగనగా తన శరీరించమును బట్టి విత్తువాడు శరీరమును బట్టి క్షేమము పంటను కోయడు. The one who sows to please the Spirit from the Spirit will reap eternal life. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయడు. Let us not be weary in doing good, for at the proper time we will reap a harvest if we do not give up. కాబట్టి మనము మేలు చేయటంలో విసుగుతూ మనము అలయక మేలు చేసుకునేది తగిన కాలము పండబోతుంది. Therefore, as we have opportunity, let us do good to all people, especially to those who belong to the family of believers. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల నేను మేలు చేయగలను. For me, each of you are an example of courage. మరి ఇక్కడున్న మీరందరూ కూడా నాకు ఒక ప్రోత్సాహకరమైన మాదిరికరమైన వ్యక్తులుగా ఉన్నారు. It says in this passage, do not become weary in doing good. మరి ఇక్కడ ఉన్న ఈ యొక్క లేఖన భాగంలో ఎంతో ఏమాత్రం కూడా ఒక్కరు మోసపోవద్దు అని చెప్తున్నారు. For at the proper time we will reap a harvest if we don't give up. మరి తగిన కాలమందు మన జీవితాల్లో దేవుడు తన యొక్క కృపను బట్టి పంటను కోసే భాగ్యాన్ని ఇస్తారని చెప్తారు. I tell the different parts of my body to move, and sometimes it doesn't happen. మరి నా యొక్క శరీరంలో కొన్ని భాగాలు సరిగా పనిచేయకపోవడం అనేది ఒక రకమైన బాధాకరమైన విషయం. For example, I tell my hand to move, and it does. మరి నా యొక్క చేతిని నేను కొన్నిసార్లు ఇలాగా చక్కగా ఆడించగలను. But
I tell my other hand to move, and it doesn't do what I want it to. మరి అయితే నా యొక్క రెండవ చెయ్యి మాత్రం ఏ మాత్రం కూడా సహకరించదు, అది ఎంత మాత్రం కదలడానికి అవకాశం లేదు. I feel trapped. మరి నేను చాలాసార్లు దాన్ని అలా పడుకుని బాధపడుతున్నాను. Each of us have different circumstances. మరి నాకున్న ఈ పరిస్థితిని బట్టి నేను ఎలా బాధపడతాను. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక రకమైన బలహీనత ఉంటుంది, ఏదో ఒక రకమైన సమస్య ఉంటుంది. Whatever your circumstances are, మరి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎటువంటి సమస్యను కలిగి ఉన్నావో అదేమైనప్పటికీ don't give up. మరి ఎంత మాత్రం కూడా మీరు వేదన చెందవద్దు, చెందపడవద్దు. There are going to be things that don't go the way you want them to. మరి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఎంత మాత్రం దిగులు పడవద్దు. మీకు మిగిలి ఉన్న ఆశను బట్టి మీరు సంతోషించండి. Or in the time you want them done. మరి ఎందుకంటే ఏదైతే మీరు ఆశిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీ జీవితాల్లో నెరవేరుతుంది. If we are not careful, we could be sown from our sinful nature. మరి మనము మన జీవితాల్లో ఏదైతే ఆ భద్రతను కోల్పోతూ ఉన్నామో అది కొన్నిసార్లు మన శరీరేచ్ఛను బట్టి వచ్చి ఉంటుంది. We want things our way. మరి మనం అనుకుంటాం ప్రతి విషయం కూడా మన యొక్క విధానంలో జరగాలి. But God may have a different plan. అయితే దేవుడు మన యొక్క ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. For example, ఉదాహరణకు when I was getting ready for this trip, మరి ఈ యొక్క ప్రయాణానికి నేను సిద్ధపడుతున్న సమయంలో there was many things that didn't go the way I wanted them to. మరి చాలా విషయాలు నిజంగా నాకు అనుకూలించని విషయాలుగా కనబడతా ఉన్నాయి. నాకు అవసరమైన విషయాలు ఏమి కూడా అందుబాటులో రాలేదు. I wanted things my ways. అయితే నేను అనుకున్నట్టుగా కొన్ని విషయాలు జరిగితే బాగుండదు అని. God had a different plan. అయితే దేవుడు నేను ఆలోచించిన దానికన్నా భిన్నమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి I didn't give up. మరి నేను అనుకున్నవి పక్కన పెట్టాను, దేవుని చిత్తానుసారం వచ్చాను. Even though I wanted to. మరి అయితే నేను అనుకున్నవి ఎక్కడికో ఏదో చేయాలనుకున్నవైనా నా పక్కన పెట్టాను. And here I am talking to all of you. అయితే దేవుని ప్రణాళికను బట్టి మీ మధ్యలోకి వచ్చిన అందరితో మాట్లాడగలుగుతాను. The promise is if we don't give up and don't get tired, ఆ యొక్క వాగ్దానం ఏంటంటే మీ జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉన్నా ఎంత మాత్రం దిగులు చెందవద్దు, ఎంత మాత్రం విచారపడవద్దు. and don't give up in pleasing the Spirit. మరి మీ యొక్క హృదయంలో దేవుని ఆత్మకు అవకాశం ఉంది. But be courageous in doing good. మరి మంచి పనులు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. We will find eternal life. ఎందుకంటే మనము దేవుని వల్ల నిత్య జీవం అనే పంట కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళే. That can never be taken away from you or me. ఆ యొక్క నిత్య జీవం అనే పంట నీ యొక్క నుండి నా యొక్క నుండి ఎవరు తీసివేసుకోలేరు. Verse 10 says, మరి 10వ వచనం ఏం చెప్తుందంటే let us do good to all believers. మరి ప్రతి ఒక్క విశ్వాసి ఎడల ప్రతి ఒక్కరి ఎడల మంచి పని చేయాలి. Especially to those who belong to the family of believers. మరి ఎవరైతే ఈ రీతిగా కుటుంబములుగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారో అలాంటి వారికి మరి ముఖ్యంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. I want to thank you for doing good to me. మరి మీరందరూ నన్ను ఒక మీ కుటుంబ సభ్యులుగా భావించి నా కొరకు ప్రార్థన చేయడం, నన్ను ప్రేమించడం అనేది చూసినప్పుడు మీ అందరికీ వందనాలు చెప్తూ ఉన్నాను. Thank you again for loving me, and I love all of you. మరి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరిని నేను ప్రేమిస్తున్నాను. మీ అందరి ప్రేమ కొరకే నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you.
చక్కని మాకు గుడ్ వర్డ్స్ వీళ్ళకు ప్రత్యేకమైన వందనాలు చేస్తూ థ్యాంక్స్ అండి. మంచి ఆలోచనలు